For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చెన్నకేశవులు, ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ సృజన హాస్పిటల్స్ హైదరాబాద్. మరి సార్ తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్ ఫస్ట్లీ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ నీ రీప్లేస్మెంట్. అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు సార్ అసలు నీ రీప్లేస్మెంట్? నీ రీప్లేస్మెంట్ అంటే మోకాలు మార్పిడి ఆపరేషన్ అన్నట్టు మనం తెలుగులో చెప్పుకుంటాము. ఇది ఎందుకు చేస్తాము అంటే మెయిన్లీ మోకాల అరుగుదల వాళ్ళకి చేస్తాము. మన మోకాలలో చూస్తున్నారు టూ బోన్స్ ఉంటాయి అనమాట. మెయిన్ ఫీమర్ టెబియా అంటాం, తొడబొక్క కాల్ది, ఇంకా పటెల్లా అనేది బోన్ ఉంటుంది. సో ఏంటి అంటే ఏజ్ ఎక్కువ కావడం వల్ల మన కార్టిలేజ్ అనేది అరిగిపోతుంటుంది. టూ బోన్స్ మధ్యలో కార్టిలేజ్ అనేది ఉంటాం. మనము అది అరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు టూ బోన్స్ అనేది రాసుకుపోతుంటాయి. నీ బెండ్ చేసినప్పుడల్లా ఇది చేసినప్పుడల్లా రాసుకుపోతున్నాయి. సో ఆ రాసుకపోవడం వల్ల పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. మళ్ళీ ఆ పెయిన్ ఓడ్చుకొని ఇంకా ఎక్కువ పని చేస్తుంటే డిఫార్మిటీ అంటే కాలు వంకర కావడము, లోపలికి టర్న్ అయిపోవడము, అట్లా డిఫార్మిటీస్ వస్తుంటాయి అనమాట. సో దీనివల్ల పేషెంట్కి చాలా ఇబ్బందులు అవుతుంటాయి. నొప్పి, నడవలేకపోవడం, ఎక్కువ దూరము, కొంచెం నడిచినా చాలా సివియర్ పెయిన్ వచ్చి ఆగిపోవడము, ఇట్లాంటివి అవుతుంటాయి. సో దానివల్ల ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తుంటాం అన్నమాట. సో దీనికి మెయిన్ కాజెస్ అనేది ఏజ్ రిలేటెడ్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, మోకాల అరుగుదల. కొందరికి ఏంటి అంటే ఫ్రాక్చర్స్ అవుతుంది. ఫ్రాక్చర్స్ కావడం వల్ల ఏమవుతుంది అంటే బొక్క వంకర గత్తుకోవడం ఏమైనా అయినప్పుడల్లా ఈ జాయింట్ మీద ఇబ్బంది పడుతుంది, ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో దానివల్ల కూడా ట్రామాటిక్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం ఇది. సో ఒక్కొక్కసారి రుమేటాయిడ్ ఆర్థరైటిస్, చాలా రీజన్స్ ఉంటాయి అనమాట. రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మన బాడీ జాయింట్ని డ్యామేజ్ చేయడము, దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల, దీనివల్ల మనకి మోకాల అరుగుదల జల్ది అవుతుంటుంది. సో దానివల్ల మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అనమాట. సార్ ఇప్పుడు మోకాలు నొప్పులు అనేది ఈ మధ్యన ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం, ఏజ్ తో సంబంధం లేకుండా. సో ఈ నీ రీప్లేస్మెంట్ అనేది ఏ ఏజ్ లో చేసుకుంటే మంచిది అంటారు సార్? అంటే బేసిక్లీ ఏజ్తో బట్టి ఏం ఎక్కువ రిలేషన్ ఉండదు. బేసిక్లీ సిమ్టమ్స్ బట్టి అండ్ మా పెయిన్ ఎంత ఉంది, ఇంకా అరుగుదల ఎంత ఉంది. ఇప్పుడు అరుగుదలలో 4 గ్రేడ్స్లు ఉంటాయి అనమాట. గ్రేడ్ 1 అంటే జస్ట్ కొంచెం అరుగుదల స్టార్టింగ్ అయింది అంటే దీని వీళ్ళ అవసరం లేదు, వీళ్ళ జస్ట్ ఫిజియోథెరపీ ఇంకా మందులు, నొప్పికి మందులతోని సెట్ అయిపోతుంది వాళ్ళు. ఇంకా వాళ్ళకి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చెప్తాము. గ్రేడ్ 2, గ్రేడ్ 1 ఇవన్నిటికి ఇవే చేస్తాం. గ్రేడ్ 3, గ్రేడ్ 4కి మేము ఆపరేషన్ అనేది ప్లాన్ చేస్తాం. గ్రేడ్ 3లో ఏంటి అంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవి అవి ఇచ్చి కొంచెం పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తాం. లేదు ఇంకా ఎక్కువైతుంది, నొప్పి తగ్గుతలేదు అంటే అప్పుడు మనము డైరెక్ట్ సర్జరీకి అనేది వెళ్ళొచ్చు. సో ఏజ్తో పాటు సంబంధం ఉండదు. ఎవరికి మోకాలు నొప్పి, అరుగుదల ఉంది, ఎక్స్రే చూసి అరుగుదల ఎక్కువ ఉందా లేదా చూసి దాన్ని బట్టి వీళ్ళు డిసైడ్ అనమాట. ఓకే సార్, మరి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మెయిన్లీ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఫస్ట్ ఇన్ఫెక్షన్ రిస్క్, మెయిన్ కామన్ రిస్క్ అనేది ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాంటీబయాటిక్స్ అవన్నీ ఇస్తాము, ఇంకా కొంచెం నీట్గా పెట్టుకోవడం ఇవి అవి చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత మేము నెక్స్ట్ డేనే నడిపించడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో అది ఫిజియోథెరపీ ఇవి అవి స్టార్ట్ చేస్తుంటాం. సో కొంచెం నొప్పి ఉంటుంది, ఆ నొప్పికి మేము పెయిన్ కిల్లర్స్ అవి ఇవి ఇచ్చుకుంటా కొంచెం మూమెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఏంటి అంటే మూమెంట్స్ స్టార్ట్ చేయకపోతే మోకాలు అనేది స్టిఫ్ అయిపోతుంది అనమాట, నీ పిగబడిపోతుంది అనమాట. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వెంటనే నెక్స్ట్ డేనే మేము స్టార్ట్ చేస్తాం. ఇంకా ఏంది అంటే ఎక్కువ నడవడం కూడా ఎక్కువ ఫోర్స్ పెట్టొద్దు, ఎంత చెప్తాం అంత చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఫోర్స్ పెడితే ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంది. ఆ పెట్టిన ఇంప్లాంట్ ప్రాసెసెస్ అనేది లూజ్ కావడము ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యూచర్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఎక్కువ కింద పడకుండా ఇవి అవి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, మరి నీ రీప్లేస్మెంట్ సర్జరీ సేఫ్ అయినా సార్? ఇది ఏంటి అంటే మోస్ట్లీ ఏ సర్జరీ కన్నా కొన్ని రిస్క్లు ఉంటాయి, అట్లనే నీ రీప్లేస్మెంట్కి కూడా రిస్క్లు ఉంటాయి అన్నమాట. సో ఏంటి అంటే ఈ ఇన్ఫెక్షన్ రిస్క్, ఇంప్లాంట్ లూజ్ అయిపోయే రిస్క్, లేకపోతే మళ్ళీ పడి ఇంప్లాంట్ బ్రేక్ అయ్యే రిస్క్, ఇవన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది అందరికీ కాదు. సో 100 మెంబర్స్కి చేస్తే ఒక 95 మెంబర్స్కి బాగా అయిపోతుంది, ఒక 5 మెంబర్స్కి రిస్క్ అనేది ఉంటుంది. సో మోస్ట్లీ అయితే సేఫే, బట్ ఈ 5 మెంబర్స్కి ఆ రిస్క్ అనేది మన చేతిలో లేనిది. సో అది దాని గురించి ఆలోచించి నీ రీప్లేస్మెంట్కి పోవడం ఇది, ఎందుకంటే మీరు పెయిన్ భరించాల్సి వస్తుంది, డిఫార్మిటీ అవుతుంది, నడవడానికి ఇబ్బంది అవుతుంటుంది, లైఫ్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో దానికన్నా బెటర్ ఆపరేషన్ చేయించుకోవడం. ఓకే సార్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని మంత్స్లో నడవచ్చు సార్, అంటే పూర్తిగా కోలుకోవడం?
నడవడం అంటే నెక్స్ట్ డేని మేము నడిపిస్తాము. అంటే వాకర్ విత్ హెల్ప్ ఆఫ్ వాకర్ నడవడం స్టార్ట్ చేస్తారనమాట. అలాగే మెల్లంగా నీ బెండింగ్ ఎక్సర్సైజెస్, మళ్ళీ ఫిజియోథెరపీ, కాఫ్ స్ట్రెంథనింగ్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ నేర్పిస్తుంటాం అనమాట. అవి చేసి ఒక మోస్ట్లీ 1 month లోపల దే విల్ వాక్ నార్మలీ అనమాట. సార్ మరి నీ రీప్లేస్మెంట్ తర్వాత కూడా మోకాలు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? అంటే మోకాలు నొప్పులు అయితే మళ్ళీ రావు. అంటే ప్రాబ్లం బోన్స్ రాసుకపోవడం వల్ల. మనం ఈ ఇంప్లాంట్ పెట్టడం వల్ల ఏంటి అంటే 2 బోన్స్ మధ్యలో 2 మెటల్స్ పెట్టేస్తాం. సో మెటల్స్ పెడితే ఆ మెటల్స్ అనేది రబ్ అవుతుంటాయి కాబట్టి మనకి ఏం పెయిన్ అనేది తెలియదు. బోన్స్ రబ్ అయినప్పుడు బోన్స్కి నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి అనమాట. సో ఆ రబ్ కావడం వల్ల ఆ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి మనకి పెయిన్ అనేది తెలుస్తుంది. సో మెటల్ రబ్ కావడం వల్ల మనకు నర్వ్ స్టిమ్యులేషన్ ఏమి ఉండదు కాబట్టి మోస్ట్లీ నొప్పి అయితే రిటర్న్ రాదు. కానీ ఏంటంటే ఇంప్లాంట్ ఒక్కొక్కసారి లూజ్ కావడం వల్ల వీటి వల్ల పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది వస్తే మళ్ళీ వచ్చి చూసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. సార్ మరి ఇప్పటి వరకు నీ రీప్లేస్మెంట్ గురించి చెప్పారు కదా, నీ రీప్లేస్మెంట్ లో కూడా టైప్స్ ఏమైనా ఉంటాయా సార్? నీ రీప్లేస్మెంట్ టైప్స్ ఉంటాయి. అంటే బైకాండైలర్, యూనికాండైలర్ అని అంటాం అనమాట. అంటే నీలో టూ కాండైల్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్ సైడ్ అని. మీడియల్ లాటరల్ అంటాం మేము. సో మీడియల్ సైడ్ చాలా జల్దీ అరిగిపోతుంటాయి. చాలా మందికి మీడియల్ సైడ్ అరిగిపోవడం ఉంటుంది. సో జస్ట్ మీడియల్ సైడ్ అరుగుదల ఉంది, లాటరల్ సైడ్ ఎక్కువ అరుగుదల లేదు, ఇంకా గ్రేడ్ కూడా ఎక్కువ లేదు, గ్రేడ్ 3 గ్రేడ్ 2 ఉంది అంటే వాళ్ళకి మొత్తం మార్పిడి చేయకుండా ఖాళీ ఆ మీడియల్ సైడ్ ఒక్కటే చేస్తాం అనమాట. ఇది యూనికాండైలర్ టీకేఆర్ అంటాం అనమాట. మొత్తం అరిగిదల అయింది, బోత్ సైడ్స్ అరుగుదల ఉంది అనే వాళ్ళకి బోత్ సైడ్స్ బైకాండైలర్ టీకేఆర్ అనమాట. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం దాన్ని. ఓకే సార్, నీ రీప్లేస్మెంట్ ఎవరికి చేయొచ్చు, ఎవరికి చేయకూడదు సార్? మెయిన్లీ దీంట్లో ఇండికేషన్స్ ఏంటి అంటే మోకాల అరుగుదల, లేకపోతే దెబ్బ తాకి మోకాల అరుగుదల వల్ల, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్, వీళ్ళకి మోస్ట్లీ మోకాలు మార్పిడి ఆపరేషన్ చేస్తాం అనమాట. కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అంటే వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే నీ జాయింట్లో ఇన్ఫెక్షన్ ఉంది, సెప్సిస్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి ఆపరేషన్ అనేది చెయ్యము. కొందరికి ఏంటి అంటే ఏజ్ వల్ల కోమార్బిడిటీస్ ఉన్నాయి, బీపీ, షుగర్ ఉంది, వాళ్ళకి ఇవన్నీ చేయం. కొందరికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, సోరియాసిస్, ఇట్లాంటి స్కిన్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకి మనం ఇవి ఆపరేషన్ అనేది చెయ్యం. ఎందుకంటే అది చేస్తే ఇన్ఫెక్షన్ అనేది నీ జాయింట్లో కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి అవాయిడ్ చేస్తాము. ఇంకా వెయిట్ చాలా ఒబేస్ ఉండాలి, BMI 45 అబవ్ ఉన్న వాళ్ళకి కూడా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయం. వాళ్ళకి కొంచెం వెయిట్ తగ్గించుకున్నాక ప్లాన్ చేసుకుందాము అని చెప్తాము. ఇవి మోస్ట్లీ మెయిన్ కాంప్లికేషన్స్. ఇన్ఫెక్షన్ అయితే మెయిన్ ఇన్ఫెక్షన్, బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అది పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తాం. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్.